హాయ్! ఈరోజు మనం క్లాస్‌లో ఎస్ఎస్ఎల్వి డి3 ఈఓఎస్ గురించి తెలుసుకుందాము. ఎస్ఎస్ఎల్వి అంటే ఏంటి అంటే స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అనమాట. ఈ వెహికల్ యొక్క కాన్ఫిగరేషన్ ఏంటి అంటే డయామీటర్ వచ్చేసి 2 మీటర్స్, అలాగే లెంత్ హైట్ వచ్చేసి 34 మీటర్స్. ఈ లిఫ్ట్ ఆఫ్ మాస్ ఎంత ఈ వెహికల్కి అంటే అప్రాక్సిమేట్లీ 120 టన్స్ అనమాట. ఈ వెహికల్లో 3 స్టేజెస్ ఆఫ్ ఇంజన్స్ ఉంటాయి. 3 స్టేజెస్ ఆఫ్ ఇంజన్స్లో సాలిడ్ ప్రొపల్షన్ని యూజ్ చేయడం జరుగుతుంది, ఘన ఇంధనంని యూజ్ చేయడం జరుగుతుంది. ఈ 3 స్టేజెస్ ఆఫ్ ఇంజన్స్ తర్వాత వెలాసిటీ టెర్మినల్ మాడ్యూల్ ఒకటి ఉంటుంది. ఆ టెర్మినల్ మాడ్యూల్లో మాత్రం లిక్విడ్ ప్రొపల్షన్ని యూజ్ చేయడం జరుగుతుంది, ద్రవ ఇంధనంని యూజ్ చేయడం జరుగుతుంది. ఈ వెలాసిటీ టెర్మినల్ మాడ్యూల్ని ఎందుకు యూజ్ చేస్తున్నామంటే శాటిలైట్ని లాంచ్ చేసేటప్పుడు ఆర్బిట్లోకి శాటిలైట్ యొక్క వెలాసిటీని స్టెబిలైజ్ చేయడానికి ఈ వెలాసిటీ టెర్మినల్ మాడ్యూల్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఎస్ఎస్ఎల్వి పేలోడ్ కెపాసిటీ ఏంటి అంటే ఎస్ఎస్ఎల్వి అనేది సింగిల్ కానీ మల్టిపుల్ శాటిలైట్స్ని లాంచ్ చేస్తుంది. అలాగే నానో, మైక్రో, మినీ శాటిలైట్స్ని ఈ యొక్క వెహికల్ అనేది ఆర్బిట్లో ప్లేస్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఎంత వెయిట్ ఉండాలా ఈ శాటిలైట్స్ అంటే 500 కేజీస్. ఎస్ఎస్ఎల్వి కెపాసిటీ ఎంత అంటే 500 కేజీ వరకు ఉన్న శాటిలైట్స్ని 500 కిలోమీటర్స్ ఉన్న ఆర్బిట్లో ప్లేస్ చేయడం జరుగుతుంది అన్నమాట. సరే, వై వీ నీడ్ ఎస్ఎస్ఎల్వి అంటే ప్రజెంట్ ఇస్రో పిఎస్ఎల్విని యూజ్ చేసి స్మాల్ శాటిలైట్ వెహికల్స్ని లో ఎర్త్ ఆర్బిట్లో ప్లేస్ చేయడం జరుగుతుంది. పిఎస్ఎల్వి అనేది హెవీ లిఫ్ట్ కోసము హెవీ శాటిలైట్స్ని లిఫ్ట్ చేయడానికి తయారు చేసిన వెహికల్ అనమాట. సో ఇది కాస్ట్ ఎక్కువ ఉంటుంది, అందుకోసమని ఎస్ఎస్ఎల్విని డెవలప్ చేయడం జరిగింది. ఎస్ఎస్ఎల్వి అనేది లో కాస్ట్, అలాగే టర్న్ అరౌండ్ టైం కూడా చాలా తక్కువ ఉంటుంది. అలాగే ఇది మల్టిపుల్ శాటిలైట్స్ని లాంచ్ చేయడం జరుగుతుంది. డిమాండ్ ఫిజిబిలిటీ ఉంటుంది అనమాట. రీసెంట్ ట్రెండ్ ప్రకారము కొన్ని కంపెనీస్ ఓన్ శాటిలైట్స్ని ఆర్బిట్లో ప్లేస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి, కాబట్టి ఈ ఎస్ఎస్ఎల్వి అనేది కమర్షియల్ పర్పస్ కోసం కూడా యూజ్ చేయడం జరుగుతుంది. సో ఎస్ఎస్ఎల్వి యొక్క లాంచెస్ ఏంటి, హిస్టరీ ఏంటంటే ఫస్ట్ ఎస్ఎస్ఎల్వి అనేది August 7, 2020లో ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్ 2ని లాంచ్ చేయడం జరుగుతుంది. ఇది ఫెయిల్ అవుతుంది. ఎస్ఎస్ఎల్వి D1 వెహికల్ అనమాట దీని పేరు. తర్వాత ఎస్ఎస్ఎల్వి D2 వెహికల్ అనేది EOS 7 శాటిలైట్ని February 10, 2023లో లాంచ్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి ఎస్ఎస్ఎల్వి D3 EOS 8ని August 16, 2024 లాంచ్ చేయడం జరిగింది. సో ఈ ఎస్ఎస్ఎల్వి D3 అంటే డెవలప్మెంట్ 3 అన్నమాట. సో ఈ ఎస్ఎస్ఎల్వి అనేది ఇప్పటికీ 3 టైమ్స్ లాంచ్ చేయడం జరిగింది. సో ఎస్ఎస్ఎల్వి D3 మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా, ఇది థర్డ్ డెవలప్మెంట్ ఫ్లైట్ అనమాట. ఈరోజు ఇది ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్ 8ని అలాగే SR డీమోసాట్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ 475 కిలోమీటర్ హైట్లో ఉన్న సర్క్యులర్ ఆర్బిట్లో. సర్క్యులర్ ఆర్బిట్లో ఎందుకు మనం ఈ శాటిలైట్స్ని ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్ని ప్లేస్ చేసామంటే, సో ఒకటి వచ్చేసి సర్క్యులర్ ఆర్బిట్, సెకండ్ వన్ వచ్చేసి ఎలిప్టికల్ ఆర్బిట్ అనమాట. ఇన్ కేస్ ఎర్త్కి ఎలిప్టికల్ ఆర్బిట్లో ఉన్న శాటిలైట్ అనుకో డిస్టెన్స్ పెరిగే కొద్దీ శాటిలైట్ వ్యూ చేంజ్ అవుతూ వస్తుంది అనమాట. అలాగే సర్క్యులర్ ఆర్బిట్లో ఉన్న శాటిలైట్ అయితే ఒకే స్టేబుల్ పొజిషన్లో శాటిలైట్ ప్లేస్ అయి ఉంటుంది, కాబట్టి ఎర్త్ని స్టేబుల్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. సో అందుకనేసి మనం సర్క్యులర్ ఆర్బిట్లో ప్లేస్ చేయడం జరిగింది. సో ఈఓఎస్ 8 మిషన్ అంటే ఏంటంటే ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్ అనమాట. ఈ దాంట్లో పేలోడ్ ఎంత ఉంది అంటే 175 కేజీస్ అప్రాక్సిమేట్లీ యూజ్ చేయడం జరిగింది. 3 న్యూ టెక్నాలజీస్ని డిప్లాయ్ చేశారు. 3 న్యూ పేలోడ్స్ అనుకోండి.
సో ఫస్ట్ పేలోడ్ ఏంటంటే ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్ఫ్రాడ్ పేలోడ్ అనమాట. ఇది ఇమేజెస్ని క్యాప్చర్ చేస్తుంది. ఇన్ఫ్రారెడ్ని యూజ్ చేసుకొని, మిడ్ వేవ్స్, లాంగ్ వేవ్స్ని యూజ్ చేసుకొని డే అండ్ నైట్ ఇమేజెస్ని క్యాప్చర్ చేస్తుంది అనమాట. ఎందుకు యూజ్ చేస్తాము ఈ ఇమేజెస్ అంటే, ఫస్ట్ వచ్చేసి డిజాస్టర్ మానిటరింగ్ కోసము, అలాగే ఎన్విరాన్మెంట్ మానిటరింగ్ కోసము, వాల్కనిక్ యాక్టివిటీ కోసము అబ్జర్వ్ చేయడానికి, పవర్ ప్లాంట్ డిజాస్టర్ మానిటర్ని అబ్జర్వ్ చేయడానికి ఏవైతే ఇమేజెస్ ఇది క్యాప్చర్ చేస్తుందో ఆ ఇమేజెస్ని చూసి మనం వీటిని మానిటైజ్ చేస్తానికి వీలుగా మనం ఈ పేలోడ్ని డిప్లాయ్ చేయడం జరిగింది. నెక్స్ట్ పేలోడ్ ఏంటి అంటే గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ రిఫ్లెక్టోమీటరీ పేలోడ్ అనమాట. ఇది జీపీఎస్ నావిగేషన్ సిస్టమ్ని యూజ్ చేసుకొని, రిఫ్లెక్టెడ్ సిగ్నల్స్ని యూజ్ చేసుకొని ఇమేజెస్ని అబ్జర్వేషన్ చేయడం జరుగుతుంది అనమాట. సో దీని యొక్క యూజెస్ ఏంటి అంటే, సాయిల్ మాయిశ్చర్ ఎంత ఉంది, విండ్ అనాలిసిస్, విండ్ ఏ డైరెక్షన్లో ఉంది, అలాగే ఓషన్ సర్ఫేస్ ఎలా ఉంది, క్రయోస్పియర్ స్టడీస్ కోసము ఈ శాటిలైట్ని ఈ పేలోడ్ యూజ్ చేయడం జరిగింది. హిమాలయన్ రీజియన్లో కానీ ఫ్లడ్ డిటెక్షన్ కోసము ఈ పేలోడ్ని యూజ్ చేయడం జరుగుతుంది. తర్వాత యువి, ఇది గగన్యాన్ మిషన్లో పంపించాలనేసి ఇస్రో అనుకుంటుంది, కానీ ఆర్బిటర్ ఎక్స్పీరియన్స్ కోసము ఈసారి ఈ శాటిలైట్లో ఈ పేలోడ్ని పంపించడం జరిగిందనమాట. మనం 2 శాటిలైట్స్ని SSLV-D3 ద్వారా పంపించామన్నాం కదా. ఒకటి వచ్చేసి UOS-8, సెకండ్ వన్ వచ్చేసి SR DIMOSAT అనమాట. దీని యొక్క వెయిట్ ఎంత అంటే 0.2 kgs. ఇది ఎవరు డెవలప్ చేశారంటే స్పేస్ కిడ్స్ ఇండియా ఇది డెవలప్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ఈ కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.